Hi friends, welcome to our channel. Myself Surya Toleti. Today discussing topic is the block diagram of electrical drives. అంటే బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఎలక్ట్రికల్ డ్రైవ్స్ అని నేను ఎందుకు చెప్పాను, ఎందుకు స్టార్ట్ చేశాను ఈ టాపిక్, ఇది ఆల్రెడీ కొంతమంది అడగడం జరిగింది. అలా అని కాకపోయినా ప్రతి దానికి బ్లాక్ డయాగ్రామ్ అనేది ఇంపార్టెంట్. ఎలక్ట్రికల్ డ్రైవ్లో సపోజ్ ఒక మైక్రో ప్రాసెసర్ తీసుకున్నాం, దానికి బ్లాక్ డయాగ్రామ్ కావాలి, ఒక మైక్రో కంట్రోలర్కి బ్లాక్ డయాగ్రామ్ కావాలి, ఒక ఎలక్ట్రికల్ డ్రైవ్కి బ్లాక్ డయాగ్రామ్ కావాలి, ప్రతి దానికి బ్లాక్ డయాగ్రామ్ కావాలి. కానీ ఇన్ ఏ సింపుల్ మెథడ్ ఆఫ్ వే యూ విల్ చూస్ దెమ్. అంటే ప్రతి దానికి ఒక సింపుల్ టెక్నిక్స్ కావాలి. బ్లాక్ డయాగ్రామ్ అంటే ఏముంటాయి అని కాకుండా అసలు ఏంటి ఆ మెథడ్. మోటార్ ఉంది, మోటార్కి లోడ్ ఉంటుంది. బ్లాక్ డయాగ్రామ్ అనేది ఇప్పుడు క్లోజ్డ్ లూప్, ఓపెన్ లూప్ ఉంటాయి మనకి. కంట్రోల్ సిస్టమ్స్ ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ ఒకటి, క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ ఒకటి. ఓపెన్ లూప్ అంటే దిస్ ఇస్ నాట్ కంట్రోలింగ్ ఫర్ ది అవర్ కంట్రోల్ సిస్టమ్, అండ్ దెన్ క్లోజ్డ్ లూప్ అంటే విల్ కంట్రోల్ ఫర్ ది అవర్ కంట్రోల్ సిస్టమ్. నువ్వు కంట్రోల్ తోటి దాన్ని కంట్రోల్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు క్లోజ్డ్ లూప్ చెప్తాను, బికాస్ it is also a closed loop is also controlled. The open is not controlled because of them. ఓకే, అంటే ఏం లేదు, ఓపెన్ లూప్కి ఫీడ్బ్యాక్ అండ్ కనెక్షన్ ఉండదు, క్లోజ్డ్ లూప్కి ఫీడ్బ్యాక్ కనెక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు నేను క్లోజ్డ్ లూప్ సిస్టంలో ఎలక్ట్రికల్ డ్రైవ్ అనేది చెప్తాను. మోటార్ ఉంటుంది, డ్రైవ్ ఉంటుంది, దానికి ఎలా కనెక్షన్ ఉంటుంది అని. సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక మోటార్ తీసుకున్నానండి, దానికి లోడ్ ఉంది, దానికి నేను కంట్రోల్ చేయాలి అంటే దానికి ముందు ఒక పవర్ మాడ్యూల్ పెడతాను, ఎంత పవర్ ఇవ్వాలి అనేది. దానికి ముందు ఒక సెన్సింగ్ డివైస్ పెడతాను, ఆ మోటార్ ఎంత స్పీడ్తో తిరుగుతుంది, దాని లోడ్ దగ్గర ఎంత ఉంది, మనం ఎంత కరెంట్ ఇస్తే అక్కడ అవుట్పుట్ అనేది ఎంత వస్తుంది, దాని గురించి ఒక చిన్న సెన్సార్ పెడతాము, ఆ సెన్సార్కి ఒక కంట్రోలింగ్ యూనిట్ పెడతాము. సో ఇలా ఒక ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనేది కనెక్ట్ చేద్దాము, ఇలా అనమాట. సపోజ్ లెట్ us స్టార్ట్ నౌ. ఫస్ట్ మోటార్ తీసుకుందాం. మోటార్ ఒక బ్లాక్, ఇంకోటి లోడ్ తీసుకుందాం. ఓకే, మోటార్ ఉంది, లోడ్ ఉంది. నెక్స్ట్ ఏం కావాలి, నాకు ఒక పవర్ మాడ్యూల్ కూడా కావాలి. ఈ పవర్ మాడ్యూలే మనకి ఎంత పవర్ అనేది సప్లై చేయాలన్నా దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఉపయోగపడుతుంది. పవర్ మాడ్యులేటర్ ఫర్ దెన్ పవర్ మాడ్యూల్, ఇలా ఒక్కొక్కరు ఒక విధంగా అంటారు. ఇప్పుడు దీనికి పవర్ మాడ్యులేటర్ ఉంది, మోటార్ ఉంది, లోడ్ ఉంది. ఒక సప్లై కావాలి కదా, సప్లై కోసం సోర్స్ తీసుకుందాం. ఓకే, బాగానే ఉంది, అన్నీ తీసుకుందాం. మరి సెన్సింగ్ యూనిట్ ఏది, కంట్రోలింగ్ యూనిట్ ఏది, ఇవన్నీ ఉండాలి కదా. సో ఇప్పుడు సప్లై నుంచి పవర్ మాడ్యూల్ కనెక్ట్ చేశాను, మోటార్ కనెక్ట్ చేశాను, మోటార్ నుంచి లోడ్ కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఈ లోడ్ దగ్గర ఎంత లోడ్ తిరుగుతుంది, మనం దాని యొక్క షాఫ్ట్ యొక్క స్పీడ్ సెన్సింగ్ చేయాలి కదా. సో అందుకు ఇక్కడ ఒక సెన్సింగ్ డివైస్ అనేది పెట్టుకుందాం, సెన్సార్. సో దీని నుంచి దీన్ని కనెక్ట్ చేశాను. ఓకే, సెన్సార్ తెలుసుకుంది, ఓకే బాగానే ఉంది. ఇప్పుడు ఈ సెన్సార్ అనేది ఏం చేయాలి, ఒక కంట్రోల్ యూనిట్ పంపిస్తే ఆ కంట్రోల్ యూనిట్లో దానికి సంబంధించిన కంట్రోల్ మోడిఫికేషన్స్ బట్టి సప్లై పంపించాలి. సో కంట్రోల్ యూనిట్. సో ఒక కంట్రోల్ యూనిట్ తీసుకున్నాను, సెన్సార్ తీసుకున్నాను, కంట్రోల్ యూనిట్ తీసుకున్నాను. దీనికి కనెక్షన్ ఇద్దాం. సో ఈ కంట్రోల్ యూనిట్ నుంచి పవర్ మాడ్యులర్ కనెక్షన్ ఇచ్చాను. ఓకే బాగానే ఉంది. ఇప్పుడు దీని యొక్క వర్కింగ్ ఉంది. ఇప్పుడు నేను సోర్స్ ఇచ్చానండి, పవర్ మాడ్యులేటర్ అనేది ఆన్ అయ్యింది. సో మోటార్ ఆన్ అయ్యింది, లోడ్కి వచ్చింది, లోడ్ విల్ ఆల్సో ఆపరేట్ చేసి లోడ్ తిరుగుతుంది. సో నేను ఇక్కడ ఇచ్చిన కరెంట్కి ఇక్కడ ఎంతైతే లోడ్ తిరుగుతుందో అనేది తెలుసుకోవడం కోసం ఆ సెన్సార్ని పెట్టాను. సెన్సార్ విల్ సెన్సర్స్ ది దట్ వర్క్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ వర్క్. సో అక్కడ ఏ వర్క్ జరుగుతుందో దాన్ని సెన్స్ చేసి ఇది తెలుసుకుంటుంది. సో లోడ్ తిరుగుతుంది, ఎంతైతే కరెంట్ ఇచ్చానో సోర్స్ అనేది సప్లై చేశానో నాకు అంత ఫ్రీక్వెంట్ అవుట్పుట్ నాకు రాలేదు. సో ఆ ఫ్రీక్వెంట్ అవుట్పుట్ నాకు రాలేదని చెప్పేసి సెన్సార్ సెన్స్ చేసింది. ఆ సెన్సార్ సెన్స్ చేసి కంట్రోల్ యూనిట్ దాని యొక్క సిగ్నల్ అనేది సెండ్ చేసింది. ఆ కంట్రోల్ యూనిట్ ఏం చేసింది, ఈ సెన్సార్ నుంచి తీసుకున్నటువంటి ఆ సిగ్నల్ అనేది ఇంకా మనం ఇంత పవర్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ అనేది అంత వచ్చింది. అప్పుడు మనం దాన్ని ఎలా కరెక్షన్ చేయాలి,
ఒక్క ఎర్రర్ కనెక్షన్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. దీని లోపల ఎర్రర్ కనెక్షన్ ఉంటుంది. ఆ ఎర్రర్ ఇప్పుడు ఎంతైతే సప్లై కావాలో అంత సప్లై ఇంత పంపించాలని చెప్పి పవర్ మోడ్యులర్కి పంపిస్తారు. ఈ పవర్ మోడ్యులర్ ఏం చేస్తుంది, దాన్ని కరెక్ట్గా సప్లై అనేది పంపిస్తుంది. అప్పుడు ఆల్సో కరెక్ట్ మళ్ళీ లోడ్ అనేది ఆపరేట్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను సపోజ్ ఇక్కడ ఇంకా మ్యాథమెటికల్గా చెప్పాలి అంటే కనుక ఇక్కడ 10 ఇస్తే ఇక్కడ 9 వచ్చింది. నాకు 10 కావాలి అంటే ఈ సెన్సార్ సెన్స్ చేసింది ఇక్కడ 9 ఉందని, ఈ కంట్రోల్ యూనిట్ 9 ఉంది కనుక దీన్ని పెంచుకుంది. అంటే ఇప్పుడు నేను ఇక్కడ 11 ఇస్తే అక్కడ 10 వచ్చినట్టు. సో ఆ విధంగా మ్యాథమెటిక్స్ సింపుల్గా అర్థం అవడం కోసం అనమాట. సో ఇక్కడ ఎంతైతే సప్లై ఇచ్చామో అంత లోడ్ అక్కడ రావడం కోసం ఈ కంట్రోల్ సిస్టమ్ అంతా ఇది వన్ ఆఫ్ ది మెథడ్. ఒకవేళ ఇది పిఎల్సీలో అయితే కనుక, ప్రోగ్రామబుల్ లాజికల్ కంట్రోల్ అయితే కనుక ఇది పెద్ద మెథడ్ అనమాట. దానికి ఇది సింపుల్ ఫండమెంటల్ అంతే. ఒక పిఎల్సీలు అయితే అది ఒక పిఎల్సీలు అయితే నెంబర్ ఆఫ్ సెన్సార్స్, ఇది మోటార్ దగ్గర కొన్ని సెన్సార్స్ ఉంటాయి. ఆ మోటార్లో ప్రతి వైండింగ్కి కొన్ని సెన్సార్స్ ఉంటాయి. ఆ సెన్సార్స్ అనేది హీట్ అబ్జర్వ్ చేస్తాయి. హీట్ ఎంత ఉంది, ఒక్కో వైండింగ్లో ఎంత హీట్ ఉంది, ఒక్కో కేజీలో ఎంత హీట్ అనేది ఉంది, ఆర్మేచర్లో ఎంత హీట్ ఉంది, పోల్స్లో ఎంత హీట్ ఉంది, లోపల ఇటువంటి ఎయిర్ గ్యాప్లో ఉన్న ఆ యొక్క ఎయిర్ గ్యాప్లో ఎంత ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సెన్సార్స్ అనేది ప్రతి ఒక్క మోటార్లో ఉన్న ఇండక్షన్ మోటార్ కనుక తీసుకుని ఆ ఇండక్షన్ మోటార్లో ప్రతి వైండింగ్కి ఆ సెన్సర్స్ అని కనెక్ట్ చేసి విడిగా ఒక ఎక్స్టర్నల్ డివైస్ కనెక్ట్ చేస్తారు. ఆ లోడ్ దగ్గర ఒక సెన్సింగ్ డివైస్, ఈ సెన్సింగ్ డివైజెస్ అన్ని కలిసి సెన్సింగ్ డివైస్ కనెక్ట్ చేయడం. ఈ సెన్సార్ అనేది దానికి ఒక క్యాలిక్యులేషన్ చేసి, ఇంతకుముందు మనం ప్రీ డిఫైన్డ్గా కొన్ని క్యాలిక్యులేషన్స్ అనేది దానికి ఆల్రెడీ మనం ఇస్తాం కనుక దాని ఇచ్చినటువంటి మనం ప్రోగ్రామ్ చేసిస్తాం కదా, ఆ ప్రోగ్రామ్ చేసిన దాన్ని బట్టి క్యాల్కులేషన్ చేసుకుని దాన్ని బట్టి ఒక ఫ్రీక్వెంట్ ఆఫ్ అవుట్పుట్ రిజల్ట్ అనేది మళ్ళీ కంట్రోల్ యూనిట్ పంపుతుంది. ఈ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుందంటే దానికి ఇంత వాటేజ్ వచ్చింది, సో మనం ఇంత వాటేజ్ అనేది పంపిస్తే మనకి ఎంత పవర్ కన్జప్షన్ అవుతుంది. సో పవర్ కన్జప్షన్ తగ్గించడం కోసం ఏం చేయాలి, ఫ్రీక్వెంట్గా లోడ్ అనేది ఎలా జరుగుతుంది. సో మళ్ళీ కంట్రోల్ యూనిట్, ఆ తర్వాత పవర్ మోడ్యులేటర్లో ప్రతి ఎస్సీఆర్స్కి ఐజీబీటీస్కి అన్నిటికి మోస్ఫెట్స్కి సంబంధించి అన్నిటికి కూడా దానికి సంబంధించిన మెథడ్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. సో అదే విధంగా పిఎల్సీ కనుక మనం చెప్తుంది ఓన్లీ ఫర్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఎలక్ట్రికల్ డ్రైవ్స్ కనుక ఆల్సో ఇస్ సింపుల్. సో సోర్సెస్ అంటే డీసీ సోర్స్ ఉంటుంది, ఏసీ సోర్స్ ఉంటుంది. పవర్ మోడ్యులేటర్లో ఏం యూజ్ చేస్తారంటే ఎస్సీఆర్స్, ఐజీబీటీస్, మోస్ఫెట్స్ ఇవన్నీ యూజ్ చేసి కనెక్ట్ చేస్తారు. అండ్ దెన్ మోటార్ అంటే మీరు డీసీ సోర్స్ తీసుకోవచ్చు, ఏసీ సోర్స్ తీసుకోవచ్చు. ఏసీ సోర్స్ అయితే ఇండక్షన్ మోటార్స్ తీసుకోవచ్చు, సింక్రోనస్ మోటార్స్ తీసుకోవచ్చు. డీసీ మోటార్ అయితే సిఈసీ షంట్ మోటార్స్ తీసుకోవచ్చు, కాంపౌండ్ మోటార్స్ తీసుకోవచ్చు. అండ్ దెన్ లోడింగ్ ఇస్ యువర్ రిక్వైర్మెంట్. అండ్ దెన్ సెన్సార్స్లో ఆల్సో సెన్సర్స్ the type of in the working of that condition is also sends the information of the control unit. కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది, ఆ కంట్రోల్ సో సెన్సింగ్ డివైస్ నుంచి ఏదైతే సిగ్నల్ వచ్చిందో టు టేక్ ద సెన్సింగ్ సిగ్నల్ ఆఫ్ ది సిగ్నల్ దట్ టు సిగ్నల్ విల్ ఆల్సో క్యాలిక్యులేట్ టు దెమ్ ఆఫ్ ది ప్రీ డిఫైన్డ్ రిజల్ట్స్. సో ఆ యొక్క డిఫైన్డ్ రిజల్ట్స్ని చేసి ఈ కంట్రోల్ యూనిట్ అనేది మళ్ళీ పైకి సప్లై పంపిస్తుంది. సో ఈ విధంగా వర్క్ ఆఫ్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. సో సోర్స్ నుంచి పవర్ మోడ్యులేటర్ నుంచి మోటార్ నుంచి లోడ్, మళ్ళీ సెన్సార్ అనేది ఇలా సెన్స్ చేస్తుంది, మళ్ళీ అవుట్పుట్ అనేది తీసుకుని మళ్ళీ ఇలా కంట్రోల్ అనేది పంపిస్తుంది, కంట్రోల్ అనేది పవర్ మోడ్యులేటర్ పంపిస్తుంది. ఇలా వర్క్ అనేది ఇది ఆల్సో అయితే వన్ ఆఫ్ ది క్లోజ్డ్ లూప్. ఇది అందుకే క్లోజ్డ్ లూప్ అని కూడా అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఫైన్ ఆఫ్ దట్. ఓకే ఫైన్, క్లియర్ దట్. So this is the information of the detail in the simple way of the block diagram of electrical drives. Okay, thank you for watching of them. Please do subscribe this channel. మరిన్ని అప్డేట్స్ కోసం మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలన్నా, మీ మెయిల్కి నోటిఫికేషన్గా రావాలన్నా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ టు హిట్ ది బెల్ ఐకాన్ ఆఫ్ ది సబ్స్క్రైబ్ ఛానల్. And then thank you for the support. And then please do support for this channel. And then like, share, subscribe your friends and relatives. So thank you for the support. Jai Bharat, Jai Hind.